అనుమానం పెనుభూతం అంటారు. అంటే అనుమానం పెనుభూతం లాంటిదనమాట. అది వదలదు. భూతంలా పట్టుకుంటుంది అనుమానం. అంటే మనుషుల్ని ఎవరిని కూడా మనం అతిగా అనుమానించకూడదు. చిన్న విషయానికి, పెద్ద విషయానికి కూడా. అలాగే దేవుడు ఖురాన్‌లో కూడా చెప్తున్నాడు. అతిగా అనుమానించకండి. కొన్ని అనుమానాలు పాపాలవుతాయని. మనకి సీతమ్మ వారు లంక నుంచి వచ్చిన తర్వాత ప్రజలు నానా రకాలుగా మాట్లాడుకుంటే ఆమెకి శ్రీరాములు వారు అగ్నిపరీక్ష పెడతారు. అంటే ప్రజల కోసం అగ్నిపరీక్ష పెడతారు కానీ అక్కడ శ్రీరాములు వారు సీతమ్మ వారి మీద అనుమానం పడరు. అలాగే మరియమ్మ వారు తనకి భర్త లేకుండానే యేసువారికి జన్మనిచ్చారని ఆ మరియమ్మని ఎన్నో మాటలు అంటారు. అలాగే ఆయేషావారిని కూడా ఒక ఎవరైతే తన యొక్క సేవకుడు గుర్రం నుంచి తీసుకొని వస్తే ఆ రాత్రి వేళలో ఆమెను కూడా అనుమానించడం జరుగుతుంది. అంటే మనం చూసినవన్నీ కూడా నిజం కాదు. అది నిజ నిజాలు మనం తెలుసుకోవాలి. అనుమానం అయినా ఏదైనా సరే.